హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 3 నెలల క్రితం తల్లి ఇద్దరు పిల్లలు రైలు కింద పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటు చేసుకుంది. మృతురాలు విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉంది అంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన భార్య విజయరెడ్డి, కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణాలకు తన భావమరిది వడకళ్ల చిరంజీవి, అత్త పుష్పవతి, చిరంజీవి భార్య లక్ష్మి కారణమని ఆరోపించారు. ముగ్గురి మరణానికి వీరే కారణమని, ఇప్పుడు తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తన ప్రాణాలకి ముప్పు కూడా ఉందని, వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలి అని ఫిర్యాదులో కోరుతున్నాడు. మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను. నా భార్య, నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మెడికల్ పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పిల్లల భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మెడికల్ పిఎస్లో కంప్లైంట్ చేశాను. పిఏ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తానన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఏ గారికి చెప్పారు. మీ ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. మీ మీడియా మిత్రులందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. వీళ్ళ చావు కారణం ఎవరు, దాన్ని వెలికి తీయాలి. నన్ను రక్షించండి. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. మీకు ఎవరిపైన అనుమానాలు? నాకు అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళ ముగ్గురికి అన్నీ తెలుసు. మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయారెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ 3 నుండి 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారు. విజయారెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. కుమార్తె చైతన్యారెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. జనవరి 30న అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ పై విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఒకేసారి ముగ్గురు రైలు కింద పడి చనిపోవడం, పిల్లలు పెద్దవారై ఇంటర్ చదువుతున్న వయసులో ఉండడం వల్ల ఈ మరణాలపై అప్పటి నుండే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజాగా భర్త చేసిన ఆరోపణలు, ప్రాణహాని ఫిర్యాదుతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆత్మహత్యగా నమోదైన ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.